యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమును బట్టి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చినందుకు వందనములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దినమున భస్మ బుధవారముగా మనము ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా భస్మ బుధవారము అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణ పునరుత్థానముల వరకు అనగా యేసుక్రీస్తు యొక్క ఆయన శరీర రీతిగా ఉన్న దినములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చనిపోక ముందు జరిగిన 40 దినములు అనగా ఏ విధంగా ఆయన ప్రార్థనతో ప్రతి ఒక్క అక్కర్లు అవసరతలు ఏ విధంగా తీర్చారో దానిని జ్ఞాపకం చేసుకుంటున్నది ఈ యొక్క భస్మ బుధవారం నుండి ప్రారంభించుకుంటూ ఉన్నాం. అనగా ఉపవాసముతో దేవుడి సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ యొక్క భస్మ బుధవారం అనగా ఉపవాసములకు ఆరంభమై ఉంటున్నది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మత్తయి సువార్తలో చూస్తూ ఉంటే 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనములలో చూస్తూ ఉంటే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. దేవుని ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఏంది అనగా ఆయన మనుషులకు కనబడవలనని కాక మనము నీతి కార్యము మనుషులకు కనబడినట్లు కాక మనము దేవుడు చూస్తున్నాడన్న నమ్మకముతో విశ్వాసముతో మనము కొనసాగించాలని ఈ యొక్క వచనం యొక్క భావం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే ఈ యొక్క వచనంలో మనుషుల ఎడల జాగ్రత్తగా ఉండమని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత పరలోకమందున్న తండ్రి ఎదుట ఫలము పొందుకునే వారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే నీవు ధర్మము చేయనప్పుడు 2వ వచనంలో చూస్తే కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటే మనము ఉపవాసం చేస్తూ ఉన్నాం. ఉపవాసము అనగా దేవుడికి సమీపముగా ఉండడము ప్రాముఖ్యమైనది. తర్వాత ఒకరికి మనం ఇబ్బంది కలిగించకుండా అనగా ఒకరికి మనము చేసింది దేవుడు చూసే దేవుడు. ఎందుకంటే 139వ కీర్తనలో దేవా నీవు నన్ను పరిశోధించి బాగుగా తెలుసుకొని ఉన్నావు, నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసు అని అలనాడు దావీదు మహారాజు అయినప్పటికీ ఏ విధంగా తెలియజేశారో దేవుని ప్రియులారా, ఇక్కడ మనకు కూడా జరుగుతున్న సందర్భమును నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడి దగ్గర లెక్క అప్పగించబడుతూ ఉంది. కావున మనము దేవుడికి చేస్తున్నట్టుగా చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 3వ వచనంలో చూస్తే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, కాబట్టి మనము రహస్యంగా చేసినది దానికి రెట్టింపు దీవెన దేవుడు అనుగ్రహిస్తారు అని ఈ యొక్క వచనము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 5వ వచనంలో చూస్తే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఎటువంటి వారికి ఇష్టము అని అంటే వేషధారులకు ఈ యొక్క సమాజ మందిరములో నిలబడి లేదా వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడము వారికి ఇష్టము. అటువంటి వారు రహస్యంగా చేసినా కూడా వారికి ప్రతిఫలము దొరకదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏ ఫలం పొందుకుంటారు వారు అంటే వారు ప్రార్థనలో లేని ఫలితమును వారు పొందుకుంటూ ఉంటారు. దేనికోసం వారు ప్రయాసపడుతున్నారో దానిని పొందుకుంటారని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 6వ వచనంలో చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని ప్రియులారా, ఉపవాసం ఉండి దేవుడిని అడుగుతూ ఉంటే
ఈ విధంగా అడగాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఉపవాసము అనగా మనము తిండిని మానేసి, ఆహారమును మానేసి, నిద్రలు మానేసి ఉండడం కాదు దేవుని ప్రియులారా. ఇక్కడ వాటితో పాటు దేవుడికి సమీపముగా ఉంటూ మన యొక్క జీవన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగిస్తారు. అందుకే అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యంగా చూచే మనుషులు కాదు దేవుని ప్రియులారా, దేవుడు రహస్యంగా చూచే దేవుడు కాబట్టి రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడక పోదు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అటువంటి దీవెన, కృప, కాపుదల, సంరక్షణ దేవుడు అనుగ్రహించినట్లుగా మనం రహస్యముగా దేవుడికి ప్రార్థన చేయవారమై ఉంటూ ఉన్నాం. ఉపవాసం అనగానే అందరికి కనబడేలాగా కాదు, కానీ మనము రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు వింటారు దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 16వ వచనంలో చేస్తే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. ఉపవాసం ఉంటూ ఉన్నాం కాబట్టి మన ముఖమంతా జిడ్డుగా లేదా మన ముఖమంతా దుఃఖముతో నింపుకోవద్దని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి దేవుని ప్రియులారా, అంటే వీరు ఫలం పొంది ఉన్నారంటే ఏ విధంగా ఫలం పొందుతారు? వీరు ఎక్కడి నుంచి పొందుతారు ఈ ఫలాలన్నింటినీ అని అంటే, వారు ఏదైతే వారు విత్తుతూ ఉన్నారో, అంటే రహస్యంగా విత్తకుండా వారు మనుషులు మమ్మల్ని చూడాలి, మమ్మల్ని మనుషులు సంతోషపెట్టు వారుగా మేము ఉండాలి అనే ఆలోచన చేస్తే మనుషుల ఫలమే వారు పొందుతారు, కానీ పరలోకమందున్న దేవుడి యొక్క దీవెన వారు పొందరని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని ప్రియులారా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటే మన ముఖము కడుక్కోవాలి అనగా మన యొక్క ప్రాచీన స్థితిలో నుండి మనము నూతనమైన దేవుడి కృపను పొందుకొని ఆ పాత స్వభావం అంతటిని కడుక్కోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. తలను అంటుకోవాలి. దేవుని ఆత్మ అభిషేకము ద్వారా మనము తలను, దేవుడి యొక్క తలను, దేవుడిచ్చిన అభిషేకముతో మన తలను అంటుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే కీర్తన గ్రంథంలో 23వ కీర్తనలో, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునని అలనాడు దావీదు గారు ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగా మన అనుదిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితాలలో దేవుడిని ఆధారము చేసుకొని ఆయన పైన ఆదాయం దేవుడి యొక్క కృపలో అధైర్యపడకుండా ఆయన పైన ఆయనను మనము ఆధారము చేసుకొని ఆయనే మనకు సర్వమును అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆయన ఎడల సంపూర్ణమైన కృప వెదుకున్నట్లు ఆయన మనకు రహస్యమందు చూస్తున్న తండ్రిగా మనకున్నారు కాబట్టి ఆయన యొక్క కృప ప్రతిఫలమును మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ఉపవాసంలో ఉండే వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు వారి కొరకు చేయబడుతూ ఉన్నాయి కాబట్టి వారు ప్రత్యేకమైన మనవులను కూడా మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్లు కూడా కింద మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వాటికి మీరు మీ యొక్క వ్యక్తిగతమైన మీ యొక్క మనవులను మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, ఉపవాసం ఏ విధంగా ఉండాలో అయ్యా తండ్రి, ఈ యొక్క భస్మ దినం నాయన భస్మ బుధవారం నుండి అయ్యా తండ్రి ప్రారంభిస్తూ ఉండగా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభా. అయ్యా తండ్రి వారి అక్కర్లు, అవసరతలు అయ్యా తండ్రి రహస్యమందు చూస్తున్న తండ్రిగా మీరున్నారు ప్రభా. నీకు స్తోత్రములు. మీరే కృప చూపించి నీ కృపల చేత భద్రపరిచి ప్రతి ఒక్క బిడ్డను తృప్తిపరిచి అయ్యా తండ్రి జరుగుతున్న ప్రతి ప్రార్థనలో ఏ స్థలంలో జరిగినను అయ్యా తండ్రి నీ యొక్క కృప, నీ యొక్క కనికరము చేత నింపి దీవించి ఆశీర్వదించి నీ యొక్క మెండైన కృపల చేత భద్రపరుచుకుంటారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి నడిపించి దేవుడి కృపలో దేవుడి యొక్క కాపుదల సంరక్షణ అనుగ్రహించి ఆయన తన ఆత్మానంద తైలముతో ప్రతి ఒక్కరిని అంటును.